ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అంటామా, లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య మంత్రి అంటామా? చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాట తప్పి మోసం చేస్తే కేసులుండవు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాట మీద నిలబడండి అని చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే కేసుల మీద కేసులు పెడతారు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టాడో అది చేయండి అని కాపులు 3.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ కాపులు కంచాలు భోగిస్తే కేసులున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు లంచాలు మింగి ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయినా కేసులుండవు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 3.5 సంవత్సరాలతో ఉంది. ఒక్క ముస్లిం కూడా తన కేబినెట్ లో మంత్రి పదవి కూడా లేదు. కానీ ఉన్నట్టుండి నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలు గుర్తుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ఎటువంటి ప్రేమ ఉంది అనంటే, బాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ ఎటువంటిది అనంటే, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన సీటు కేవలం ఒకే ఒక్క సీటు. ఆ ఒక్క సీటు కూడా ఎవరికి ఇచ్చాడో తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముణ్ణి పీలేరులో గెలిపించేదాని కోసం, ముస్లిం ఓట్లను విడగొట్టేదాని కోసం ఆ సీట్ ఇచ్చి ముస్లిం సోదరుని బలిపశువుని చేశాడు. ఇది చంద్రబాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా అబ్దుల్ గని, తెలుగుదేశం పార్టీలో అబ్దుల్ గని హిందూపురానికి సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశాడు. అబ్దుల్ గని ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ హిందూపురం సీటును లాగేసుకొని తన బావమరిది బాలకృష్ణకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆ అబ్దుల్ గని గారికి ఏమైనా చేశాడా అనంటే, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కాళ్ళకి ఏమైనా తిరుగుతా ఉన్నాడు అబ్దుల్ గని. ఇది బాబు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ. లాల్ జాన్ బాషా అని అందరం కూడా పేరేనే వింటారు. గుంటూరు నుంచి పెద్ద మైనారిటీ కుటుంబం, పెద్ద ముస్లిం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారికి జీవితకాలం చాకిరీ చేశారు. ఆ లాల్ జాన్ బాషా గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా న్యాయం చేశారో మనం అంతా కూడా చూసాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీస్ మీద ఉన్న ప్రేమ. చంద్రబాబు నాయుడు గారి పాలన 3.5 సంవత్సరాలు దాటింది. చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఒక్కటంటే ఒక్కడు కూడా కనీసం మంత్రి పదవిలో కూడా లేడు ముస్లిం అనే వ్యక్తి. చివరకు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి కేబినెట్ లో కూడా ఒక ముస్లిం మంత్రి పదవిలో కొనసాగుతా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో మాత్రం ముస్లింలు మంత్రి పదవుల్లో ఉండరు. ఒక ముస్లిం మంత్రి పదవిలో లేకపోవడం అన్నది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల. అది ఒక్క చంద్రబాబు